అండి, నా పేరు సందీప్ ఎనాలిసిస్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి నేషనల్ రికగ్నిషన్ పార్టీస్ అండ్ స్టేట్ రికగ్నిషన్ పార్టీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మెయిన్గా వచ్చేసి నేషనల్ పార్టీగా గుర్తించాలి అంటే ఆ పార్టీ ఏదైనా పార్టీకి అనేది 4 స్టేట్స్లో అనేది ఆ పార్టీకి అనేది ప్రాంతీయ పార్టీగా గుర్తించిన దాన్నే నేషనల్ పార్టీగా అనేది గుర్తిస్తారనమాట. ఫస్ట్ క్రైటీరియాలో అంటే అది ఎలక్షన్ కమిషన్ అనేది ధృవీకరిస్తుంది అనమాట. ఇప్పుడు మనము 6% ఓట్స్ అనేది వస్తే ప్రాంతీయ పార్టీ అంటే అలాగే ఆ పార్టీ ఏదైనా పార్టీ అనేది 6% ఓట్స్ అనేది 4 స్టేట్స్లో వస్తే దాన్ని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తారు. కాబట్టి దాని తర్వాత ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో వచ్చేసి 6% దేశంలో 6% అనేది వస్తే దాన్ని నేషనల్ పార్టీగా అనేది గుర్తించే అవకాశం అనేది ఎన్నికల కమిషన్ అనేది చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి సెకండ్ క్రైటీరియాలో మనం సెకండ్ క్రైటీరియాలో వచ్చేసి 2% పార్లమెంట్ స్థానాలు అనేది ఉండాలి. అదే అంటే 2% పార్లమెంట్ స్థానాలు ఉండాలి. అదే కాకుండా మెయిన్గా వచ్చేసి 3 నుంచి 4 రాష్ట్రాల్లో ఎంపీస్ అనేది ఉండాలి. అంటే 3 నుంచి 4 రాష్ట్రాల్లో అనేది ఎంపీస్ అనేది అంటే ఒక రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యుడు ఉండాలి, 2 రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యుడు ఉండాలి, 3 రాష్ట్రంలో కూడా పార్లమెంట్ సభ్యుడు ఉండాలి. అంటే 2 కానీ 3 కానీ ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఈ క్రైటీరియా ప్రకారమే నేషనల్ పార్టీ అనేది గుర్తించే అవకాశం అనేది ఉంది. అదే కాకుండా థర్డ్ క్రైటీరియాలో వచ్చేసి మనకి 3 నుంచి 4 రాష్ట్రాల్లో వచ్చేసి ఆ పార్టీ అనేది ఉండి కంటెస్ట్ చేయాలి. కంటెస్ట్ చేస్తే వ్యాలిడ్ 6% ఓట్ అనేది ఆ రాష్ట్రాల్లోనే సంపాదించుకొని 4 ఎంపీ సీట్లు సంపాదించుకుంటే అప్పుడు నేషనల్ పార్టీ అనేది ఆ పార్టీని గుర్తించే అవకాశం అనేది ఎన్నికల కమిషన్ అనేది చేస్తుంది అనమాట. అదే కాకుండా ఇప్పుడు ప్రాంతీయ పార్టీ రికగ్నిషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రాంతీయ పార్టీగా మీరు గుర్తించాలి అంటే ఏదైనా పార్టీని మెయిన్గా వచ్చేసి 6% ఓట్స్ అనేది ఆ పార్టీకి అనేది రావాల్సిన అవసరం అనేది ఉంది. అంటే 6% ఓట్స్ అనేది ఆ పార్టీకి ఎవరైతే కంటెస్ట్ చేస్తారో ఆ పార్టీకి అనేది 6% ఓట్స్ అనేది కంపల్సరీ రావాలి. అదే కాకుండా 2 సీట్స్ అనేది కంపల్సరీ రావాలి. మెయిన్గా వచ్చి 6% అంటే ఇప్పుడు మీరు వ్యాలిడ్ ఓట్స్ అనమాట. వ్యాలిడ్ ఓట్స్ అనేది కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంది. తర్వాత సెకండ్ క్రైటీరియాలో వచ్చేసి 6% ఓట్స్, మళ్ళీ 6% ఓట్స్ని 6% ఓట్స్ అనేది రావాలి. అదే కాకుండా ఒక ఎంపీ సీట్ అనేది కూడా కంపల్సరీ రావాల్సిన అవసరం అనేది ఉంది. అంటే ఎంపీ సీట్స్ అనేది కంపల్సరీ రావాలి. దాని తర్వాత థర్డ్ క్రైటీరియాలో వచ్చేసి అంటే 3% ఎమ్మెల్యే సీట్స్ అనేది కంపల్సరీ రావాలి. అంటే 3 సీట్లు కానీ 3% ఎమ్మెల్యే సీట్స్ కానీ కంపల్సరీ రావాల్సిన అవసరం అనేది ఉంది. దాని తర్వాత ఫోర్త్ క్రైటీరియాలో వచ్చేసి 8% లోక్సభలో అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కంపల్సరీ రావాల్సిన అవసరం అనేది ఉంది. అంటే ఒక పార్టీకి లోక్సభలో 8% ఓట్స్ అంటే వ్యాలిడ్ ఓట్స్ అనేది 8% అనేది కంపల్సరీ రావాలి. అసెంబ్లీలో కూడా 8% ఓట్స్ అనేది కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రాంతీయ పార్టీగా అనేది ఎన్నికల సమయం అనేది గుర్తించే అవకాశం అనేది ఉంది. గుర్తించాలి అంటే మెయిన్గా వచ్చేసి ఏదైనా పార్టీస్ని గుర్తించాలంటే అది గుర్తించేది ఎన్నికల సంఘం అనమాట. అంటే ఇప్పుడు నేషనల్ పార్టీని గుర్తించాలన్నా కానీ ఎన్నికల సంఘం, ప్రాంతీయ పార్టీని గుర్తించాలన్నా కానీ ఎన్నికల సంఘం. ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.